34 size boat neck with 3-piece blouse cutting అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఇట్లాగ లైన్ మార్క్ చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, సో 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి మనకి 5.5 ఇంచెస్ వస్తుంది. దానికి బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము, సో మనకి 6.3 ఇంచీలు వస్తుంది. ఇక్కడ మనం 6.3 ఇంచీలు మార్క్ చేస్తాము కంప్లీట్ షోల్డర్. అండ్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకుంటాము, రిమైనింగ్ అయితే నెక్ వైడ్కి వదిలేస్తాము. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా బోట్ నెక్ మార్క్ చేస్తాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటామండి, సో 6.3 ఇంచీలు తీసుకోవాలి కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. షోల్డర్ మనం 6.3 ఇంచులు తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మిడిల్లోని ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది 6.3 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనం 8.5 ఇంచులు, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచీలు. సో ఈ లైన్లో మనం 9 ఇంచీలు మార్క్ చేస్తాము. అట్లాగే 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 9 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. అండ్ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచెస్. దాంట్లో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 8 ఇంచెస్ వస్తుంది. సో ఇది 8 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేస్తాము. ఇది 8 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 28 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7 ఇంచెస్. ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. దాంట్లో సగానికి మార్క్ చేస్తాము. ఇది 8 ఇంచెస్ ఉంది, సో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్, ఇది వచ్చేసి మనకి 7 ఇంచెస్. టక్స్ పట్టాక 7 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదు, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవాలంటే యూజ్ అవుతుందని చెప్పి జస్ట్ అట్లా డ్రా చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము, 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి ఇట్లాగా మార్క్ చేస్తాము. ఇది 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆ లైన్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది చంక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో అందుకని ఇట్లాగా 2 లైన్స్ డ్రా చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 3.5 ఇంచులు తీసుకున్నాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్, అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తాం అనుకోండి 8.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్. సో ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేస్తాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ ఈ 10 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. 13 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ టోటల్ వచ్చేసి ఫుల్ బ్రస్ట్ వచ్చేసి మనకి 13 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 34 ఇంచెస్ కదా, అందులో బటన్ 1 తీసుకుంటే 3.4 ఇంచెస్, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 3.9 ఇంచెస్. సో ఇక్కడ 3.9 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి 3.9 ఇంచ్ మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇక్కడ వచ్చేసి అటు పావు ఇంచ్ ఇట్లా మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి పావు ఇంచ్. ఇక్కడ ఇది కటింగ్లో కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 3.5 ఇంచ్ మార్క్ చేస్తామండి, ఎక్స్ట్రా తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ కూడా ఇట్లా జాయిన్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 34 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ అనేది మనం జస్ట్ మార్క్ చేసి వదిలేసామండి. అంటే మనకి వన్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అన్ని ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము, అందుకని జస్ట్ ఇట్లా మార్క్ చేసి వదిలేసాము. ఇది కూడా కట్ చేస్తాము. ఫైనల్గా మనకి 34 సైజ్ 3 పీస్ బ్లౌజ్ కటింగ్ విత్ బోట్ నెక్ ఇట్లా వచ్చింది. Thanks for watching and please do subscribe my channel. Thank you.